ఈ వార్త మిమ్మల్ని కొంచెం కలవరపాటుకు గురి చేయొచ్చు కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. మా ఉద్దేశం ఈ వార్తకు సంబంధించిన విషయాన్ని మీకు తెలియచేయాలి అన్నదే. బ్రేకింగ్ న్యూస్. ఏలూరు జిల్లాలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఆశ్రమం హాస్పిటల్ సమీపంలో బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం, రోజు ఎక్కడో చోట ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు బోల్తా పడుతూనే ఉన్నాయి. ప్రయాణికులు గాయాల పాలవుతూనే ఉన్నారు, ప్రయాణికులు చనిపోతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. నిన్న కూడా మనం ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్న విషయం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏలూరు జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆశ్రమం హాస్పిటల్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 3 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చూడండి ఒకసారి సైడ్కి ఎలా బోల్తా పడిపోయిందో. బస్సు మొత్తం వేగంగా వెళుతూ రోడ్డు పైన బోల్తా పడి కొన్ని మీటర్ల దూరం అలా ఈడ్చుకుని వెళ్ళిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ మనకి ఆ ఆనవాళ్ళు కూడా అలాగే కనిపిస్తున్నాయి. రోడ్డుకి అడ్డంగా బోల్తా పడిన దృశ్యాలు మనం చూస్తున్నాం. గాయపడిన మహిళను బస్సులో నుంచి బయటకు తీసి స్ట్రెచర్పై ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఈ ప్రమాదాలన్నిటికీ కారణం ప్రధానంగా అతివేగం, నిద్రమత్తు. డ్రైవర్లకు తగిన రెస్ట్ ఉండటం లేదు. పైగా డ్రైవర్లు అతి వేగం కారణంగానే ఈ రోజు ఇలాంటి వార్తను మీకు ఈ ప్రమాదాల గురించిన వార్తను మీకు చెప్పడంలో మా ఉద్దేశం ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలి. అతివేగంగా వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల కారణంగా ఎంతోమంది గాయాల పాలవుతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. కానీ సంబంధిత అధికారులు మాత్రం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వెళుతున్న మితిమీరిన వేగాన్ని మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నాయి. అంతేకాదు డ్రైవర్ రెస్ట్లో ఉన్నాడా లేదా, నిజానికి ఆర్టీసీ లాంటివైతే డ్రైవర్లకు సముచిత రెస్ట్ ఇస్తుంది, కొన్ని పరీక్షలు చేస్తుంది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మాత్రం అత్యవసర పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో క్లీనర్స్ చేత కూడా బస్సులు నడిపించే సందర్భాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఈ ప్రమాదానికి కూడా బహుశా నిద్ర మత్తు కావచ్చు, అధిక వేగం కూడా కావచ్చు. ఒకవేళ మామూలు వేగంతో మాత్రం పరిమిత వేగంతో మాత్రమే ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉండదు. ఇది యోలో బస్. ఇది విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్తూ ఉండగా ఏలూరు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. ప్రస్తుతం సంఘటన స్థలం దగ్గర ఉన్నారు. మణికుమార్, గాయపడిన వారి పరిస్థితి ఏంటి? ఈ ప్రమాదానికే కారణం ఏమని చెప్తున్నారు? ఒక 2 రోజుల క్రితమే ఏలూరులో ఆ చురుమెల్ల దగ్గర ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. సిమెంట్ లారీని వెనక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో 4 చనిపోయిన పరిస్థితి. ఆ ఘటన మరొక ముందే 2 రోజుల తర్వాత మళ్ళీ ఏలూరు ప్రాంతంలో ఆసుపత్రి ప్రాంతంలో మరొక యాక్సిడెంట్ జరిగింది. ఆ బస్సు అదుపు తప్పి, అంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో 4 గాయపడ్డారు. ఒకరికి తీవ్ర గాయాలై వాళ్ళందరినీ కూడా అవుటవుట్న ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స నిమిత్తం తరలించిన పరిస్థితి. అసలు ప్రైవేట్ ట్రావెల్స్ ఎటువైపు వెళ్తున్నాయి, ప్రైవేట్ ట్రావెల్స్ ప్రజలు ప్రయాణించాలంటేనే ఒక భయాందోళన కలిగే విధంగా కూడా ఈ పరిస్థితి ఉందని చెప్పాలి. మనం ఏదైతే ఘటన జరిగిందో, యాక్సిడెంట్ గురైనటువంటి బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు యాక్సిడెంట్ గురైన ప్రాంతం వద్ద ఉన్న ఒకసారి మీరు విజువల్స్ లో చూడొచ్చు. ఇది ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. మీరు ఒకసారి విజువల్స్ లో చూస్తే ఇది డబుల్ డెక్ బస్సు లా కనిపిస్తుంది. అంటే ఇవి కొంచెం హైట్ గా ఉంటాయి. అతి వేగంతో వెళ్ళినప్పుడు అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి ఇప్పటికప్పుడు అటు అధికారులు చర్యలు చేపడుతున్నప్పుడు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. తొందరగా గమ్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో మితిమీరిన వేగంతో వెళ్ళి ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఈ బస్సు మీరు విజువల్స్ లో చూస్తున్న బస్సు కూడా ఇదే రీతిలో యాక్సిడెంట్ గురైంది. నేను ఒకసారి మీకు విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇది ఏలూరు నుంచి ఆశ్రమ హాస్పిటల్ నుంచి ఏలూరు లోపలికి వెళ్ళేటువంటి ప్రాంతం. ఇదే ప్రాంతంలో ఎక్కువ రద్దీ ఉంటుంది. మీరు విజువల్స్ లో కూడా క్లియర్ గా చూడవచ్చు. ఇక్కడ వాహనాలన్నీ కూడా పూర్తిగా రద్దీగా తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ కూడా కనీసం ఎక్కడ కానిస్టేబుల్స్ గా, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ లేదా హెచ్చరికల బోర్డులు కానీ ఏమి ఉండవు. ఎక్కడ కూడా పెట్రోలింగ్ వెహికల్స్ కూడా హైవేల మీద ఎక్కడ కనిపించిన పరిస్థితి. మీరు చూస్తున్న విజువల్స్ లో ఇదే ఒక
అక్కడ మీకు ఈ హైట్ కనిపిస్తుంది, అంటే ఎత్తు కనిపిస్తుంది. అక్కడే అదే ప్రాంతంలోనే ఈ బస్సు ప్రమాదానికి గురైంది. మితిమీరిన వేగంతో, వాస్తవానికి ఇక్కడ డివైడర్ ఉంది కాబట్టి, ఇక్కడ ఏదో లోపలికి వెళ్ళే ప్రాంతం కాబట్టి ఇక్కడ చాలా స్లోగా వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ బస్సు మాత్రం చాలా స్పీడ్గా వచ్చింది. విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు ఇది. ఈ ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి రోడ్డు పక్కన ఉన్నటువంటి డివైడర్ను తగలటంతో వెంటనే బస్సు అదుపు తప్పి, ఆ డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడంతో అదుపు తప్పి రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి. ఈ ప్రమాదంలో 4 తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళందరూ కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్రెయిన్ల సాయంతో ఈ బస్సును తీసుకొచ్చి ఇక్కడ నిలిపేసిన పరిస్థితి. మొన్న జరిగినటువంటి యాక్సిడెంట్ చూసాము, అది ఎంత దారుణంగా జరిగిన యాక్సిడెంట్ అది. తర్వాత మళ్ళీ ఆ ఘటన మరొక ముందే అదే ప్రాంతంలో ఏలూరు, అంటే ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఆ యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగింది. అంటే ప్రాణాపాయ పరిస్థితి లేనప్పటికీ కూడా, అంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఎటు వెళ్తున్నాయో, ఏ విధంగా ట్రావెల్స్ బస్సులు ప్రయాణిస్తే మనం ఒకసారి గమనించవచ్చు. దీని మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించవు. ఎక్కడ కూడా వీటికి సంబంధించి కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. అసలు ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన బస్సు యాక్సిడెంట్లు వార్తలు లేని విధంగా కూడా, అంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రతి జిల్లా పేపర్లో ఈ బస్సులకు సంబంధించిన వార్తలు ఉంటాయి. అంటే రోజు రోజుకి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఏ విధంగా ఈ పరిస్థితి వెళ్తుందో ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. దీని మీద కూడా ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలి. దీనికి ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి, అంటే ఎక్కడికక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు యాక్సిడెంట్ గురవుతున్నా వీటి మీద ఎక్కడ కూడా చర్యలు ఎక్కడ కనిపించిన పరిస్థితి. ఇప్పుడైనా సరే ప్రభుత్వం అటు అధికారులు పూర్తిగా దీని మీద స్పందించి ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి కట్టడి చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు విజువల్స్ లో క్లియర్ గా చూసారంటే ఏ విధంగా బస్సు యాక్సిడెంట్, అంటే డివైడర్ ని ఢీకొట్టి, అంటే మితిమీరిన వేగంతో వెళ్ళడం వల్ల డివైడర్ ని ఢీకొట్టి బస్సు పక్కకి పడిపోయిన పరిస్థితి. ఈ ఘటనలో 4 తీవ్ర గాయాలపై వాళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి ప్రాణాపాయ పరిస్థితి లేనప్పటికీ కూడా ప్రైవేట్ ట్రావెల్కి సంబంధించి ఎక్కడికెక్కడ దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. 2 రోజుల వ్యవధిలో ఏలూరు ప్రాంతంలో, మొన్న అక్కడ చొదిమెల్ల ప్రాంతంలో జరిగిన ప్రాంతం నుంచి ఇక్కడికి కేవలం 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ ఆశ్రమ ఆసుపత్రులు కూడా ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. అసలు కలపర్రు టోల్ గేట్ నుంచి ఇటు తణుకు కానీ అటు రాజమండ్రి కానీ వెళ్ళేటువంటి హైవే ప్రాంతంలో ప్రధానంగా వీటి మీద దృష్టి పెట్టి కట్టడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మణికుమార్, ఏలూరులో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద దృశ్యాలు అవి. ఆశ్రమ హాస్పిటల్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 3 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన మహిళను బయటకు తీసి స్ట్రెచర్పై ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. వైజాగ్ నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాతులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రోజు ప్రమాదాలకు గురవుతున్నాయి. కారణం అధిక వేగం, డ్రైవర్లకు సరైన రెస్ట్ లేకపోవడం అని చెప్తున్నారు. ప్రధానంగా ఎక్కువగా అధిక వేగం కారణంగానే ఈ బస్సులు ప్రమాదాలకి గురవుతున్నాయి. కానీ హైవేలపై నిత్యం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు బోల్తా పడుతున్నప్పటికీ ఎందుకు అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. వీళ్లపైన ఆర్టీఏ సరైన దాడులు చేయడం లేదు, బస్సు ఫిట్నెస్లను పరీక్షించడం లేదు, బస్సులు ఎంత వేగంతో వెళ్తున్నాయన్న దానిపైన ఒక సరైన పర్యవేక్షణ లేదు. ఈ కారణంగానే ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు, ఎంతోమంది గాయాల పాలవుతున్నారు. రోజు ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.